బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగబోతుంది. తెలంగాణ నుంచి మొత్తం కూడా నాయకులంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు జరిగేటటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నామినేషన్ అంటే ఆషామాషి కాదు. ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు పార్టీలో సభ్యుడిగా ఉండాలి. దాంతోపాటు 4 సార్లు క్రియాశీలక సభ్యుడిగా కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఈ రోజు ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నితిన్ నబీన్ నామినేషన్ వేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం కూడా జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఆయనే లీడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి కిషన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ జరగబోతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వంలో భాగంగా జాతీయ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ ఈరోజు ప్రారంభంగా ఉన్నది. మేమందరం కూడా తెలంగాణ నుంచి కూడా, ఎందుకంటే కొంతమందిని నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ను పార్టీ నిర్ణయించి ఆహ్వానించింది. కాబట్టి ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నామినేషన్ వేయబోతా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. సార్, ఈ రోజు కార్యక్రమం ఎలా ఉంటుంది? ఇది కేవలం నామినేషన్ ప్రక్రియ. రేపు అనౌన్స్మెంట్ అవుతుంది. దాని తర్వాత నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. దాంట్లో నేను రాటిఫై చేస్తారు. ఇది ఒక ప్రొసీజర్, మా పార్టీలో ఉన్నటువంటి ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఒక ప్రారంభం ఈ రోజు నుంచి 20 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు వారు ప్రపోజ్ చేసి దాన్ని ఈరోజు చేసిన తర్వాత రేపు దాన్ని ఆమోదిస్తారు. సో ఈ రోజు మద్దతు ఇచ్చేటటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 21 రాష్ట్రాలు 10 అట్లా నేషనల్ కౌన్సిల్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి దాన్ని వాళ్ళు పిలిచారు. వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చి నామినేషన్ ఫైల్ సైన్ చేస్తారు. రైట్. ఎంపీ డీకే అన్న గారు కూడా ఉన్నారు. మేడం, అంటే మీ పార్టీలో ఒక కీలక ఘట్టం ఈ రోజు జరగబోతుంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికో సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా అనిపిస్తుంది? ఈ ఎన్నికల వాళ్ళ ప్రాసెస్ లో భాగంగా ఇవాళ నామినేషన్ ప్రక్రియ, రేపు అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ, తర్వాత కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్లందరినీ కొంతమందిని ఎంపిక చేసుకుని కౌన్సిల్ నుంచి మద్దతు తెలపడానికి అందరం కూడా రావడం జరిగింది. ఆ ప్రక్రియలో పాల్గొనడానికి మేమందరం కూడా బయలుదేరుతాం. కిషన్ రెడ్డి గారి ఇంటి నుంచి, అదేవిధంగా రామచంద్రరావు గారు మా అధ్యక్షుడు వాళ్ళందరి దగ్గర నుంచి అందరం కలిసి బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి జాతీయ కౌన్సిల్ సభ్యులంతా కూడా ఈరోజు జాతీయ అధ్యక్షుని యొక్క నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చినాం. జాతీయ అధ్యక్షుని నామినేషన్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నాం. ఒక గొప్ప ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చినందుకు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా సంతోషపడుతున్నాం. రైట్. ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్, అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ అంటే మీ పార్టీకి ఒక పెద్ద పండుగలండి. ఎలా ఉంది పండుగ? ఎందుకంటే కొత్త అధ్యక్షుడి నామినేషన్ ఇదే రోజు. అంటే శాంపుల్ గా ప్రతి కాదు, అన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది, ఇక్కడి నుంచి 20 మందిని మేము నామినేషన్ వేయాలి. తప్పనిసరి 20 మంది వస్తాము. దీని తర్వాత ఇంకా పెద్ద సమావేశం ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు రీఅఫర్మ్ చేస్తారు మా నామినేషన్. ఇది పోయినసారి కూడా అట్లే అయింది, ఈసారి కూడా అట్లే అవుతుంది. మాకు చాలా సంతోషం. కొత్త అధ్యక్షుడు, కొత్త ఎనర్జీ వస్తుంది బీజేపీ పార్టీకి. రైట్. మొత్తానికి ఏ విధంగానైతే బీజేపీ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కోసం తెలంగాణ నుంచి ఎవరైతే కీలకమైనటువంటి నేతలు ఉన్నారో కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా బీజేపీ జాతీయ కార్యాలయానికి చేరుకున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.